రైల్వే జోన్ అనేటటువంటిది అంతా రెడీ అవుతుందని ఒక పక్కన చెప్తే, లేదు అక్కడంతా గందరగోళంగా ఉందన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. ముర్షిదాబాద్ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ 355 కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్ ఇది మన జోన్ పైనే రైల్వే రివర్స్. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి రైల్వే శాఖ మేనమేషాలు లెక్కిస్తుంది. 2 ఏళ్లలో జోన్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెప్తుంది. ఇప్పటి వరకు ప్రకటించిన రైల్వే జోన్లో ఎక్కడా కూడా ఇలా జరగలేదు. ముందు కార్యకలాపాలు మొదలుపెట్టి ఆ తర్వాతనే భూమిని సేకరించి నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇక్కడ మాత్రం ముందు నిర్మాణాలు ఆ పైన ఆపరేషన్లు అని రైల్వే శాఖ చెప్తున్నాం. పలు అనుమానాలకు తావిస్తుంది. అత్యధిక ఆదాయం వచ్చి వాల్తేరు డివిజన్ వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు తెరవెనక రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నారు. విశాఖలో జోన్ ఆపరేషన్లు మొదలు కాకుండా వారే అడ్డం పడుతున్నారని తెలుస్తుంది. రాష్ట్ర విభజనలో భాగంగా విశాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలు వచ్చాయి. వీటిని ముందు అద్దె భవనాల్లో ప్రారంభించి ఆ తర్వాత నిర్మాణాలు పూర్తి చేసి వాటిలోకి తరలించారు. ఏపీ మెడ్టెక్ జోన్ కూడా అలాగే చేశారు. ఇది దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానం. అంతేందుకు ఏపీకి రాజధాని నగరం లేకుండా తెలంగాణ నుంచి తరలి వచ్చేసారు. ఇప్పుడు ఓవైపు పరిపాలన సాగిస్తూ మరోవైపు అమరావతి నిర్మాణం చేపడుతున్నారు. చిన్న లాజిక్ కేంద్రం ఎందుకు మిస్ అయ్యారో మరోవైపు రైల్వే మంత్రి నిలదీసి వెంటనే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ఎంపీలు అడగలేకపోతున్నారు. జోన్ ఆపరేషన్ విషయంలో జాప్యానికి ఇది ఒక కారణం అని చెప్తున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్లను విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ కలిపి దక్షిణ కోస్తా జోన్గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్లోనే ఉంది. ఇది ఒక్క విశాఖపట్నం ప్రజలకు పరిమితం కాదు, రాష్ట్రం అంతటికీ సేవలు అందిస్తుంది. కొత్త రైలు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోన్ల అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. అలా జరగాలంటే ముందు జోన్ ఆపరేషన్లు మొదలు కావాలి. రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ ప్రధాన అధికారి, ఆయన్ను తక్షణమే నియమించి విశాఖపట్నం పంపిస్తే ఆపరేషన్లు మొదలవుతాయి. పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో వేగంగా పూర్తవుతాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.